ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎలాగో తెలీదు, ఆ బెంగళూరులో హైదరాబాద్లో అంతే, కొద్దిగా జబ్బు వస్తే ఫస్ట్ బుల్లెట్, తర్వాత ఫుల్ ఫేస్ హెల్మెట్, తర్వాత శుక్రవారం ఈవినింగ్ ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు బైక్ తీసుకొని, ఫ్రెండ్స్ కూడా శుక్రవారం ఈవినింగ్ ఎక్కడ వెళ్ళిపోతారు, మండే పొద్దునే వస్తారు. మండే పొద్దునే వచ్చేసి ఫేస్బుక్, ట్విట్టర్, అటు ఇటు ఇదిలో అన్ని ఫోటో పెడతారు. నేను అక్కడ ఎక్కడో ఫాల్స్, ఇది వాటర్ ఫాల్స్ వెళ్ళాను, ఎక్కడో మౌంటైన్ వెళ్ళాను, ఎక్కడ రోడ్లు అన్ని బైక్ తీసుకొని ఫోటో తీసుకుంటున్నారు, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ట్యాగ్ లైన్ వస్తుందా? మీరు చేశారు, మన ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తుంటారు ఈ పని. నేను అనుకున్నాను, నేను అలాగే చేస్తాను. ఏ రోజు 50,000 శాలరీ వస్తుందో ఆ రోజు నేను ఒక బైక్ తీసుకుంటాను. నేను నా సీనియర్ ఈ రోజు చేస్తున్నాను కదా, శుక్రవారం నేను ఇక్కడ వెళ్ళిపోతాను, అక్కడ అటు ఇటు ఫోటో తీస్తాను, సోషల్ మీడియాలో పెట్టాను, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్, లైఫ్ ఈస్ లవ్, అది ఇది పెట్టాను. ఇది ఇమాజినేషన్. అది తర్వాత నేను ఒక చిన్న ఇంటి తీసుకుంటాను రెంట్లో. ఆ ఇంటి తీసుకొని నా పేరెంట్స్ ని తీసుకొస్తాను, నా ఇంట్లో పెడతాను. వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాను, వాళ్ళని నా ఇంట్లో చాలా మంచిగా చూసుకుంటాను. తర్వాత ఒక కార్ తీసుకుంటాను, కార్ పర్చేస్ చేస్తాను. కార్లో నా పేరెంట్స్ అన్ని రౌండ్ చేసుకున్నాను, వాళ్ళ విలేజ్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, టెంపుల్ కి, మార్కెట్ కి నేను నా అమ్మని కార్లో తీసుకెళ్తాను. ఆ తర్వాత ఒక పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పెళ్లి తర్వాత నా చిల్డ్రన్ పెద్దగా అయ్యి, ఒక అతను ఇంజనీర్ చేస్తాను, ఒక అతను ఎంబీబీఎస్ చేస్తాను. వాళ్ళు యుఎస్లో పనిచేస్తారు. అప్పుడు వరకు నా రిటైర్మెంట్ అవుతుంది. రిటైర్మెంట్ అవ్వకుండా నా దగ్గర చాలా డబ్బు బ్యాంకులో. ఆ డబ్బు తీసుకొని గోవాలో ఒక ఇంటి తీసుకొని అక్కడ రిటైర్ అవుతాను. ఇది నా ఇమాజినేషన్ కాలేజ్ ఉన్నప్పుడు నా లైఫ్ గురించి. మీరు ఇలాగే ఇమాజినేషన్ చేశారా? కాబట్టి మనకి ఒక మనసులో ఉంటుంది, కొన్ని మంది చెప్తారు, కొన్ని మంది చెప్పట్లేదు. సో ఇలాగే ఇమాజినేషన్ లో ఎగ్జామ్ అయింది, ఫైనల్ ఇయర్ అయింది, సర్టిఫికేట్ దొరికింది. ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళాలి. ఇది 20,000 రూపీస్ జాబ్ రావాలి కదా, ఆ జాబ్ ఇంటర్వ్యూకి ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు అడిగారు, ఏం చేస్తున్నావు, ఇది ఎక్కడి నుంచి ఎడ్యుకేషన్, ఏం ఎడ్యుకేషన్ అన్నారు, బీకామ్ అన్నారు. అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బీకామ్, గ్రాడ్యుయేషన్. ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఫస్ట్ టైం మనం పని చేస్తున్నానంటే అది అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు. తర్వాత ఏమన్నారంటే, చూడు సింపుల్ గ్రాడ్యుయేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు. నా కంపెనీలో ఒక పని ఉంది, ఆ పనికి నార్మల్లీ మనం 7,500 రూపీస్ శాలరీ ఇస్తాం. నేను అప్పటి వరకు 20,000 మినిమమ్ స్టార్టింగ్. ఈ 7,500 రూపీస్ ఎప్పుడు చెప్పారో నేను మనసులో అనుకున్నాను, ముందు చెప్పలేదు, మనసులో అనుకున్నాను. ఎందుకో ఇతనికి తెలియదు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను. 20,000 రూపీస్ స్టాండర్డ్. అతను కార్ కొనాలి, ఇంటి కొనాలి, బైక్ కొనాలి. 7,500 రూపీస్ నుంచి ఏం చెప్తుంది? సో ఒక మంచి పని ఏం చేశానని యోచన చేసి చెప్తాను అని వచ్చేసాను. నెక్స్ట్ 2 days లో 2 ఇంటర్వ్యూస్ కొత్త కంపెనీలో. అక్కడ వెళ్తే వాళ్ళేమన్నారు, ఎడ్యుకేషన్ అడిగారు, గ్రాడ్యుయేషన్ అన్నారు, ఎక్స్పీరియన్స్ అడిగారు, లేదన్నారు. 6,500 రూపీస్కి ఒక జాబ్ చేస్తావా అని అడిగారు. నేను అప్పుడు అదే అనుకున్నాను, మోస్ట్లీ నా టాలెంట్ వీళ్ళకి తెలీదు, నేను ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నాను, వీళ్ళకి తెలీదు, వీళ్ళు తెలియకుండా చెప్తున్నారు 6,500 రూపీస్ అని చెప్పేసి. థర్డ్ ఇంటర్వ్యూ వెళ్ళాను, వాళ్ళు 6,000 ఎంతో ఆఫర్ చేశారు. అప్పుడు తెలిసిపోయింది ఇదన్నీ ఇక్కడ రియాలిటీ వేరేనే ఉంది, రియాలిటీ వేరేనే ఉంది, ఇమాజినేషన్ వేరే ఉంటుంది. సో ఏం చేశానంటే, ఫస్ట్ జాబ్ 7,500 రూపీస్ ఆఫర్ చేశారు కదా, అక్కడ వెళ్తాను. అక్కడ వెళ్ళి, సార్ నేను చాలా యోచన చేశాను, ఇదే కంపెనీలో నాకు పని చేయాలి, ఈ కంపెనీలో నేను నా లైఫ్ ఇస్తాను ఈ కంపెనీకి అని చెప్పేసి జాబ్ స్టార్ట్ చేశాను. సో 7,500 నుంచి ఒక 1 year అయింది, అన్ని పని చేసుకున్నారు. 1 year అయింది. 1 year అయిన తర్వాత అగైన్ వెళ్ళాను బాస్ దగ్గర వెళ్ళి చెప్పారు, సార్ 1 year అయింది, ప్రమోషన్ ఒక 15,000 చేయవచ్చా సాలరీ? అతను ఏమన్నాడంటే, బాబు నెక్స్ట్ ఇయర్ పని చేస్తున్నాము, అదే ప్రమోషన్, అదే శాలరీలో నేను ఇదే పని కంటిన్యూ చేస్తున్నావు కదా, నిన్ను జాబ్ నుంచి తీయట్లేదు కదా, అదే నీ ప్రమోషన్, కావాలంటే ఉండు, లేకపోతే అక్కడ డోర్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
నేను సార్ జోక్గా చెప్పాను సార్, ఎంత సీరియస్ గా తీసుకుంటారు ఇవన్నీ. జోకింగ్ అయితే పని చేయి సీరియస్ గా. సరే అక్కడి నుంచి నాకు తెలిసిపోయింది నేను ఏమనుకున్నాను వేరే, ఏం జరుగుతుందో అది వేరేగా ఉంటుంది అని చెప్పేసి నా ఇమాజినేషన్ ఏముంది అదన్నీ సైడ్ లో పెట్టేశాను. తర్వాత మన ప్రాక్టికల్ లైఫ్ లో పని స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ప్రాక్టికల్ లైఫ్ లో పని చేసుకొని ప్రాక్టికల్ లైఫ్ లో పని చేసుకొని ఒక 15-20 years అయిన తర్వాత ఒక డీసెంట్ జాబ్ వెళ్ళాను, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జాబ్ వెళ్ళాను. 1.5 lakh సాలరీ వచ్చింది. కంపెనీ వాళ్ళు కార్ ఇచ్చారు, కంపెనీ వాళ్ళు రెంట్ ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, మెడికల్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. బట్ అన్ని దొరికింది. ఆ ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది. సండే పని చేయాలి, సాటర్డే పని చేయాలి, మండే పని చేయాలి. మీరు నెక్స్ట్ సండే మీరు ఇంట్లో ఉంటారా లేదా బాస్ అడగాలి. నెక్స్ట్ సండే మీరు ఉంటారా లేదా బాస్ అడగాలి. సార్ సండే కొద్దిగా సెలవు వచ్చి హాఫ్ డే అని అడగాలి. సెలవు రోజు సెలవు అడగాలి. ఆ పొజిషన్ తీసుకొచ్చేసారు. నా చిల్డ్రన్ గ్రో అయ్యారు, వాళ్ళ దగ్గర అంత కాంటాక్ట్ అంత మంచి రిలేషన్షిప్ కనెక్ట్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే నేను అసలు లేను ఇంట్లో. వాళ్ళు ఎప్పుడు పెద్దగా అయ్యారో, ఎప్పుడు కాలేజ్ వెళ్ళారో తెలియదు. మనసులో ఏంటి, అట్లీస్ట్ ఏమో జరిగింది, ఇదివరకు వచ్చాను కదా అని ఒక మనసు. మంచి కంపెనీ వాళ్ళు ఇచ్చారు మనసు. తర్వాత ఇప్పుడు కాలేజ్ లో ఒక పని జరుగుతుంది, కాలేజ్ రీయూనియన్ అవుతుందా? రీయూనియన్ ఎవరికో అతనికి పని ఉండదు. అతను కూర్చొని అన్ని పడుకుంటాడు. ఇతను ఎక్కడున్నాడు, ఫేస్బుక్ అటు చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ చేసేసి మనం అందరూ డిసైడ్ చేస్తాం, అందరూ కలుద్దాము, మన లైఫ్ గురించి చెప్తాం అందరికీ అని చెప్పేసి. అందరిది ఒక 20-25 years అయిపోయింది కాలేజ్ తర్వాత. సో లైఫ్ గురించి చెప్తాం అని చెప్పేసి అందరూ వస్తారు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా స్టోరీ అందరూ చెప్పేశాను. ఏం చెప్పాను, చూడు నా స్టోరీ ఎలా ఉంటుందంటే ఇలాగా కార్ వస్తుంది, బైక్ వస్తుంది, పెళ్లి చేసుకుంటాను, USA గోవాలో ఇంట్లో. ఆ టైంలో ఏం చెప్పానంటే గోవాలో నా ఇంట్లో ఉంటుంది, మీరందరూ రాండి ఇన్వైట్ చేసేసారు. ఇప్పుడు కాలేజ్లో ఉన్నాను. అప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ తెలియదు ఏం జరుగుతుంది అని చెప్పేసి. కాలేజీ కూర్చొని మీరందరూ రాండి అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు. ఎవరు 25 years తర్వాత ఇద్దరు వచ్చారు. వచ్చి ఫస్ట్ వచ్చారు, బాబు నేను ఇంటికి గోవాలో ఇంటుంది కదా, నన్ను ఎప్పుడు రావాలి, ఇంటి ఎక్కడ ఉంది, ఇంటి లేదు, ఏం లేదు. సో అక్కడి నుంచి నేను వాళ్ళు ఎప్పుడు ఇది అడుగుతున్నారు, గోవాలో ఇంటి ఎలా ఉంది, నీ పేరెంట్స్ తీసుకొచ్చావా, నీ ఇంటి ఎక్కడ ఉంది, ఇదన్నీ అడిగినప్పుడు అదన్నీ సైడ్ లో పెట్టేసి అదన్నీ సైడ్ లో ఉండేయండి. ఇప్పుడు నా ఇంటి చూడండి, కంపెనీ ఎంత మంచి ఇంటి ఇచ్చింది. నా కార్ చూడండి, నా డ్రైవర్ చూడండి, నా చిల్డ్రన్ అంతా స్కూల్ వెళ్తున్నారు, మన కంపెనీ వాళ్ళని డబ్బిస్తారు, మెడికల్లో కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, అసలు ఎవ్రీథింగ్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, ఎవ్రీథింగ్ వాళ్ళే కేర్ టేక్ చేస్తారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 1.5 lakh సాలరీ వస్తుంది. నేను ఎవ్రీ మంత్ అది లైఫ్ స్టైల్ ఖర్చు పెట్టేస్తాను. ఎందుకంటే నాకేం భయం లేదు, నాకు అసలు భయం లేదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ కంపెనీ 1.5 lakh ఇస్తుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది, అన్ని ఖర్చుకి డబ్బిస్తుంది. హ్యాపీగా మన బ్యాచ్ లో ఒక బుద్ధిజీవి ఉన్నాడు, అతను ఎక్కువ మాట్లాడు. నేను ఇదన్నీ మాట్లాడుతున్నాను కదా, అదన్నీ అబ్జర్వ్ చేశాడు. తర్వాత సైడ్ లో తీసుకెళ్ళాను. సైడ్ లో తీసుకెళ్ళి ఒక మాట చెప్పు, ఇదన్నీ కంపెనీ ఇచ్చింది కదా, ఇదన్నీ కంపెనీ, ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అందుకే ఇచ్చింది కదా. అవును, నేను జాబ్ చేస్తున్నావు అందుకే ఇచ్చింది. నీ శాలరీ నీ దగ్గర జాబ్ ఉంది అందుకే శాలరీ ఇస్తున్నా. సపోజింగ్లీ ఫర్ సమ్ రీజన్ కంపెనీ క్లోజ్ అవుతుంది, ఏం చేస్తావు? ఏం చెప్తున్నావు టెక్నికలీ నువ్వు ఎలా చెప్తున్నావు అంటే కంపెనీ ఏమిస్తుందో అదే నీకు ఆక్సిజన్. నీ మెడికల్ అది వాళ్ళు చూసుకుంటారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు, రెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు, కాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ కంపెనీ. కంపెనీ ఏమైనా క్లోజ్ అవుతాయి, లేకపోతే మీ జాబ్ వెళ్ళిపోతే ఏం చేస్తావు? నేను ఆ మూమెంట్ ఏమో ఆర్గ్యూ చేసేస్తాను, అలా ఎలా తీసేస్తాను, నేను 20 years నుంచి పనిచేస్తున్నాను, కంపెనీ ఎలా క్లోజ్ అవుతుంది, చాలా పెద్ద కంపెనీని ఆర్గ్యూ చేసేసాను. మాత్రం మనసులో భయం వచ్చింది. యాక్చువల్లీ అలా అవుతాయి, ఏం చేయాలి, ఎందుకంటే సేవింగ్ లేదు. నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ వస్తుంది అని చెప్పేసి 1.5 lakh ఎవ్రీ మంత్ ఖర్చు అవుతుంది, లైఫ్ స్టైల్ అది ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది ఆక్సిజన్ కట్ చేస్తే నేను స్ట్రైట్ రోడ్, అందరూ వచ్చారు వెళ్ళిపోయారు, మాత్రం ఇది ఒక డౌట్ పెట్టేసి వెళ్ళిపోయారు. నా మనసు జాబ్ ఏమైనా వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఫీ ఎక్కడి నుంచి వస్తుంది,
రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్స్టాల్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈఎంఐ ఎక్కడి నుంచి వస్తుంది, ఇదన్నీ క్వశ్చన్ పెట్టేసి వెళ్తారు. ఆ తర్వాత నా మనసులో ఇది వచ్చింది, ఓ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరిగితే రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా జరిగితే ఫీజు ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇలా జరిగితే నా చిల్డ్రన్ని వాళ్ళు ఎక్కడైనా వెళ్తే ట్రైన్లో ఎలాగే ట్రైన్లో ఎలాగ వెళ్ళని చెప్పాలి, బస్సులో ఎలాగ వెళ్ళని చెప్పాలి. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు నేను ట్రైన్లో వెళ్ళాను, బస్సులో ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళని చెప్తాను. చిల్డ్రన్కి ఏదన్నీ ఐడియా ఉంటుంది, వాళ్ళు ముఖమైన చెప్పేస్తారు, వద్దు అని చెప్పేస్తారు. సో వాళ్ళకి ఎలా కన్విన్స్ చేయాలి, ఈఎంఐ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ 6 months డే టైంలో ఇదే ఏం చేయాలి, ఇలా జరిగితే ఏం చేయాలి, ఇలా జరిగితే ఏం చేయాలి, నైట్ ఇదే ఏం చేయాలి ఏం చేయాలి. ఆ స్ట్రెస్ లో వెయిట్ లాస్ స్టార్ట్ అయింది, కొద్దిగా బీపీఓ స్టార్ట్ అయింది, అన్ని స్టార్ట్ అయింది. యోచన చేస్తున్నాం ఏం చేయాలి, యోచన. ఈ టైంలో యోచన చేసి 6 months తర్వాత మోస్ట్లీ భగవంతుడు నన్ను చూస్తుంటాడు పైన నుంచి. ఇతను ఏం చేయట్లేదు, యోచననే చేస్తుంటాడు, యాక్షన్ తీసుకోవట్లేదు, ఇతనికి యాక్షన్ కి కొద్దిగా రెడీ చేద్దామని చెప్పేసి నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఎందుకంటే లైఫ్ లో ఇప్పుడు ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది, నేను మన ఇంట్లో ఏదో ఉంటారు కదా, అది కావాలంటే ఆలోచించేసి చెప్తాను, ఆలోచించి చెప్తాను క్యారెక్టర్ ఉంటాను. ఆలోచిస్తాను అంటే అది రాదు లెక్క. మనం ఏదైనా పని మీద ఆలోచిద్దాము, చేయాలా వద్దా అని ఆలోచిస్తే ఏం జరుగుతుంది, యాక్షన్ తీసుకుంటే మాత్రం ఏమంటారు. సో నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ రోజు నా కజిన్ నా అపార్ట్మెంట్ లో ఉన్నాడు, అతని ఫాదర్ 92 years, హెల్దీగా ఉన్నారు, యోగా చేస్తారు, వాకింగ్ చేస్తారు, హెల్దీ ఫుడ్ ప్రాపర్. అతనికి వైఫ్ తో ఇక్కడ ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి నా అంకుల్ ని నా ఇంట్లో డ్రాప్ చేసేది. 2-3 days నీ ఇంట్లో ఉంటారు, సో మనం వచ్చేసి అప్పటి వరకు నీ ఇంట్లో ఉంటారు. ఓకే, సో నా అంకుల్ వచ్చారు ఇంటికి వచ్చేసి ఫస్ట్ డే అది మార్నింగ్ టు ఈవినింగ్ ఏంటంటే పొద్దున్నే 6 o'clock వెళ్తారు, యోగా చేస్తారు, తర్వాత వాకింగ్ వెళ్తారు, 8 o'clock వస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, పేపర్ చదువుతారు, టీవీ చూస్తారు, 10:30 కొద్దిగా పడుకుంటారు, 12:30కి ఒక లైట్ లంచ్, తర్వాత అగైన్ పడుకుంటారు, 4 o'clock లేపేసి అగైన్ వాకింగ్ వెళ్ళి యోగా చేసేసి ఇంటికి వచ్చేసి టీవీ చూస్తారు. 7:30కి 5 o'clock ఇదని పని అయిపోతుంది. తర్వాత మన అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ కూర్చొని ఈ యంగ్స్టర్స్ కి తిరుగుతారు, చూడండి రెస్పాన్సిబుల్ పీపుల్ అది యంగ్స్టర్స్ కి తిరుగుతారు కూర్చొని, లేకపోతే టెక్నాలజీకి తిరుగుతారు, పొల్యూషన్ కి తిరుగుతారు, గవర్నమెంట్ కి తిరుగుతారు, ఇవన్నీ తిరిగి 7 o'clock ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి కొద్దిగా టీవీ చూసేసి 8:30 పడుకుంటారు. ఇది వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ స్కెడ్యూల్. ఫస్ట్ డే అలాగే జరిగింది, సెకండ్ డే అలాగే జరిగింది. ఈవినింగ్ వచ్చారు, ఈవినింగ్ వచ్చేసి టీవీ చూస్తున్నాం. మనం తెలిసాక నాకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది, కొద్దిగా హాట్ వాటర్ ఇచ్చాను. 92 years హాట్ వాటర్ ఇచ్చాను, తాగారు, టీవీ చూస్తున్నారు. 15 minutes తర్వాత చూద్దామని చెప్పేసి ఆ రూమ్ వెళ్ళాం. ఏం చేస్తున్నాం చూద్దాం, ఎందుకంటే 92 years బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఇంటూ విద్యార్థి. రూమ్ లో వెళ్తే ప్రాక్టికలీ బ్రీతింగ్ కి ప్రాబ్లం అవుతుంది, ఇలా చెప్తున్నారు. ఫిజికలీ చూడొచ్చు, బ్రీతింగ్ చేయడానికి కష్టం అవుతుంది. ఇమీడియట్లీ డాక్టర్ పిలిచాను. మన అపార్ట్మెంట్ లో ఒక ఫిజిషియన్ ఉన్నారు, ఫిజిషియన్ ని పిలిచాను. ఫిజిషియన్ చూసి చెప్పాడు, మోస్ట్ ప్రాబ్లీ హార్ట్ అటాక్ సైన్స్ ఇదన్నీ, నేను షోగా చెప్పడానికి కాదు, హాస్పిటల్ తీసుకెళ్ళు కార్లో కూర్చున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్. 9 o'clock హాస్పిటల్ ఉన్నాం. 9 o'clock హాస్పిటల్ వస్తే అది ఓపీడీ వాళ్ళు వచ్చారు. ఏమంటే నేను అన్నాను ఇది ఇలా జరిగిందంటే స్ట్రెచ్చర్ తీసుకొచ్చారు, స్ట్రెచ్చర్ లో పడుకున్నారు, చెక్ చేశారు. చెక్ చేయనప్పుడు అన్నారు, అసలు మనకు అనిపిస్తుంది హార్ట్ అటాక్ అని, ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం, మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అక్కడ వెళ్తే అతన్ని ఏజ్ ఏంటి, మెడిసిన్ ఏంటి, ఇదన్నీ అడిగారు.
ఆధార్ కార్డు అదన్నీ అడిగారని ఇచ్చేసి సార్ క్యాష్ కౌంటర్ ఇచ్చేసి డిపాజిట్ ఇచ్చేసి ఆ రిసిప్ట్ తీసుకురండి, నేను ఇమీడియట్ స్టార్ట్ చేస్తాను. సో ఇవన్నీ ఇచ్చేసి క్యాష్ కౌంటర్ వెళ్ళారు. క్యాష్ కౌంటర్ వెళ్ళి సార్ అదే డిపాజిట్ ఇవ్వాలి అని చెప్తున్నారు, ఎంత అన్నారు. అతను 3 lakhs ఇచ్చేయండి, 3 lakhs ఇచ్చేయండి. నేను అంత ఈజీగా సార్ 15,000 ఇప్పుడు ఇస్తాను, 3 lakhs తర్వాత ఇస్తానంటే అడ్మిట్ అవ్వాలంటే 3 lakhs డిపాజిట్ చేయాలి. సార్ రేపు పొద్దునే ఎలాగైనా ఇప్పుడు 9:30 అది ఎక్కడి నుంచి తీసుకురావాలి 3 lakhs? నా దగ్గర 15,000 ఉంది, అది తీసుకొచ్చాను ఎమర్జెన్సీ నేను పెట్టాను. మీరు 3 lakhs డిపాజిట్ చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే మనం డిపాజిట్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్ వచ్చేసరికి సార్ ఆయన సార్ మనం తీసుకెళ్తాము, ఎందుకంటే ఇది క్రిటికల్ అవుతుంది కేసు, కొద్దిగా క్రిటికల్ అయింది కేసు, ఇమీడియట్ స్టార్ట్ చేయాలి సార్, 10 minutes లో నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పేసి ఇతన్ని నేను రిక్వెస్ట్ చేశాను. నాకు తెలిసిపోయింది కుదరదు అని చెప్పేసి ఆ 3 lakhs ఇవ్వాలి కంపల్సరీగా. నేను నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాను, నా క్లోజ్ గా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది అనుకున్నాను, వాళ్ళకి ఫోన్ చేశాను. ఎక్కడ ఫోన్ చేశాను, 1 week తర్వాత ఇస్తాను, 10 days వరకు ఎలాగైనా అడ్జస్ట్ చేసుకో, 1 month తర్వాత కావాలంటే ఇస్తాను. అతను నా కజన్ ఫోన్ చేశాను ఢిల్లీకి, బాబు ఇలాగ అయింది, 3 lakhs అర్జెంట్ కావాలి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, నా దగ్గర 15,000 మాత్రం ఉంది, రెస్ట్ మనీ ఇప్పుడు కావాలంటున్నారంటే అతను నాకు చెప్తున్నాడు, 2 months ఇన్వెస్ట్ చేసి నా ఇస్తాను. టెక్నికల్లీ ఎవరి దగ్గర డబ్బు లేదు, పేషెంట్ ఇప్పుడు ఉన్నారు, ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు నా ఫ్రెండ్స్ దగ్గర లేదు, నా రిలేటివ్స్ దగ్గర లేదు, ఎవరిలో ఆ మూమెంట్ లో ఎవరి దగ్గర డబ్బు లేదు. అందరూ 1 week తర్వాత ఇస్తాము, 10 days తర్వాత ఇస్తాము అంటున్నారు. నేను ఫోన్ లో నేను దాన్ని ఎలిమెంట్ చేస్తున్నాను, దట్స్ వచ్చి తిప్పి వెళ్ళిపోయింది నాకు. ఏం సరే ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తారు, ట్రీట్మెంట్ కావాలి, ఇది పేషెంట్ స్ట్రెచర్ లో ఉన్నాడు, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు. పాప నాకు తెలియదు, నేను డబ్బు కోసం ఎలిమెంట్ చేస్తున్నాను. సో ఫైనలీ నేను కంపెనీకి ఫోన్ చేశాను, 10:30, 11 o'clock కి బాసు ఫోన్ చేశాను. బాసు ఫోన్ చేస్తే సార్ ఇలాగే రాయింది, నాకు అర్జెంట్ 3 lakhs కావాలి. బాస్ ఏమన్నారంటే క్యాషియర్ దగ్గర అడుగు, బాస్ ఢిల్లీలో ఉంటారు, క్యాషియర్ దగ్గర అడుగు, అతని దగ్గర డబ్బు ఉంటే తీసుకో. క్యాషియర్ ఫోన్ చేశాను అకౌంట్ అది. అతను అన్నాడు నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు, డబ్బు ఉంది, బాస్ ఫోన్ చేసి తీసుకొస్తాను. అతను చేశాడు, వచ్చాడు, లోన్ పేపర్ తీసుకొని వచ్చాడు, లోన్ పేపర్ మీద సైన్ చేసుకొని 3 lakhs ఇచ్చాడు. నేను 3 lakhs డిపాజిట్ చేశాను. పేషెంట్ ని తొందరగా తీసుకెళ్ళిపోయారు ట్రీట్మెంట్ కి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నేను లాబీలో కూర్చోను. బై ద టైం 10:30 అయింది, 10:30 అయింది. నాకు తెలియదు మీరు ఎంతమంది ఈ గ్రూప్ లో నైట్ లో హాస్పిటల్ లాబీలో ఎంతమంది టైం స్పెండ్ చేశారో నాకు తెలియదు. చేశారా? ఎవరు నైట్ లో హాస్పిటల్ లాబీలో టైం స్పెండ్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి, మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనకు తెలిసిన వాళ్ళు లోపల ఉంటారు. 9 కి అన్ని ట్యూబ్లైట్ ఆఫ్ చేసేస్తారు, ఒకటే ట్యూబ్లైట్ ఉంటుంది. అక్కడ పేషెంట్ కి అటెండెంట్ ఉంటారు, వాళ్ళు పడుకుంటూ ఉంటారు. ఆ రిసెప్షన్ లో సెక్రటరీ అతను వచ్చేసి ఫోన్ రిసీవ్ చేస్తుంటారు. 9 వస్తుంది. అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంటుంది, ఆ మెడికల్ షాప్ లో అతను పడుకుంటారు. ఇలాగా ఏదైనా పేషెంట్ ఉంటే లేపి మెడిసిన్ ఇస్తారు. ఎవ్రీ 1 hour 1.5 hour కి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వస్తే ఫుల్ యాక్టివ్ అవుతుంటారు. అక్కడ నుంచి డాక్టర్ వస్తారు, 15 minutes లో పేషెంట్ లోపల వెళ్ళిపోతారు. ఇక్కడ పేషెంట్ కూడా ఎవరు వస్తారు, బయట అందరికి రిపోర్ట్ చేస్తున్నారు, ఇలాగ చనిపోయింది కాబట్టి, ఇలాగ చనిపోయింది. కరెక్టా? దిస్ ఇస్ ద సిచ్యువేషన్. చాలా డిప్రెసివ్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఆ పర్టికులర్ లాబీలో నేను కూర్చొని చైర్ లో కూర్చొని ఆ రోజు ఏం జరిగింది యోచన చేశాను. అక్కడ కూర్చొని ఈ రోజు ఏం జరిగింది యోచన చేశాను. నేను అనుకున్నాను, ఇంత వర్షం నుంచి పనిచేస్తున్నాము, ఒక పేషెంట్ కి డబ్బు, ఒక జీవం కాపాడటానికి నీ దగ్గర డబ్బు లేదు. అతను అక్కడ ఉన్నాడు, నీవు అతను కాపాడటానికి 3 lakhs కావాలి, నీ దగ్గర 3 lakhs అయితే ఎక్కడెక్కడో ఫోన్ చేస్తున్నావు. ఈ రోజు ఏమో జాబ్ ఉంటే అందుకే దొరికింది, జాబ్ లేకపోతే ఏం చెప్తుంది ఆ రోజు? హాస్పిటల్ వెరీ క్లియర్, డబ్బు ఉంటే లోపల తీసుకుంటాం, డబ్బు లేకపోతే ఇంటికి తీసుకుంటే వెరీ వెరీ క్లియర్. అక్కడేమో మనుషత్వం లేదు, అది బిజినెస్, అది తప్పు కాదు.
నేను రాలేదనుకున్నాను, నువ్వు ఏ సిచ్యువేషన్ వచ్చేసేయో చూడు. ఇంత వర్షం పని చేసేసి ఒక జీవన్ను కాపాడటానికి నీ దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఈరోజు కంపెనీ నీ దగ్గర జాబ్ లేదు, కంపెనీ లేదంటే ఏం చేస్తుంటావు? ఏమైనా జరిగితే ఫుల్ లైఫ్ నువ్వు శ్రమిస్తావా? ఫుల్ లైఫ్ లో నువ్వు నిన్ను శ్రమిస్తావా? నువ్వు దగ్గర డబ్బు లేదని చెప్పేసి ఒక జీవం పోయింది. ఆ యోచన వచ్చింది, అప్పుడు కూర్చొని ఇంకొకటి ఒక యోచన వచ్చింది. అది నా లైఫ్ ని టర్న్ చేసేసింది, నా లైఫ్ ని టర్న్ చేసింది. ఇంకొకటి ఒక యోచన ఏం వచ్చిందంటే, ఈ రోజు స్ట్రెచర్లో అంకులు ఉన్నారు. సపోజ్ ఏంటి, నీ దగ్గర జాబ్ లేదు, శాలరీ లేదు, ఏం లేదు. ఆ టెన్షన్ లో నువ్వు హార్ట్ అటాక్ అయింది, నువ్వు స్ట్రెచర్ లో. అంకుల్ కాదు, నువ్వు నా స్ట్రెచర్ లో. నీ ఫ్యామిలీకి వాళ్ళు చెప్తారు 3 lakhs డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే ట్రీట్మెంట్ చేయడానికి అవును చెప్తారు. నువ్వే అరేంజ్ చేయలేకపోయావు, ఫ్యామిలీ అరేంజ్ చేయడానికి అవుతుందా? వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు స్ట్రెచర్లో ఉన్నావు, నువ్వు ఏం చేయడానికి అవ్వదు, నీ ఇంట్లో డబ్బు లేదు. అప్పుడు ఏం చేస్తావు అని ఒక థాట్ వచ్చింది. ఎప్పుడు ఆ థాట్ వచ్చిందో అప్పుడు ఒక వేకప్ కాల్ లాగా యోచన చేస్తున్నాను కదా, ఏమైనా చేయాలి డబ్బుకోసం చెప్పేసి ఆ రోజు అప్పుడు నాకు యోచన చేశాను. ఆ మూమెంట్ లో నేను డిసైడ్ చేశాను ఏమైనా చేయాలి. ఇలాగే ఆలోచన చేస్తే ఏం జరగదు. 6 months నుంచి ఆలోచన చేస్తున్నాను, ఏమీ జరగలేదు. డిసైడ్ చేయాలి, ఎందుకంటే డిసైడ్ చేస్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఆ రోజు ఆ హాస్పిటల్ లాబీలో డిసైడ్ చేశాను ఏదైనా